ఏం అవసరం లేదు, వచ్చేసారు మా వాళ్ళు. ఇక్కడే ఉంటే అక్కడికి వెళ్ళలేము, బయలుదేరాలి. ఫస్ట్ టైం ఆశిక అనిల్ మా ఇంటికి వచ్చారు. ఎంచక్క అసలు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇదిగో మా డైరెక్టర్ పెళ్ళి, ఈ ప్రశాంత్ పెళ్ళికి వెళ్తున్నాము. హాయ్, వెల్కమ్ టు మీ భావన రెడ్డి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను అయితే చాలా 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 బాగున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా వారాల తర్వాత మా త్రినేని సీరియల్ మా హీరోయిన్ ఆశికాని కలవబోతున్నాను. మా నైని అండ్ విక్రాంత్, అనూష అందరూ రాబోతున్నారు. ఇంకా కొంతమంది వస్తున్నారు. ఎవరు రాబోతున్నారో నాకు తెలీదు. చలో, వాళ్ళు వచ్చేసరికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు రాగానే మళ్ళీ ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తా. నాకెంతో ఇష్టమైన మా నైలి వచ్చేసింది ఫస్ట్ టైం మా ఇంటికి. బాగుంది భావన గారు మీ ఇల్లు. చాలా స్పేషియస్ గా చాలా బాగుంది. ఎంట్రీయే మంచి కాంప్లిమెంట్ ఇచ్చావా? ఇది చిన్న బెడ్రూమ్, మా చిన్న పాపది. చిన్న బెడ్రూమ్ అంటున్నానంటే చిన్న పాపది. నైస్ నైస్, బాగుంది. బాగా పెట్టుకున్నారు అంతా నీట్ గా. లేకపోతే మేము వస్తున్నామని సర్దేశారా? లేదు, ఇట్లానే ఉంటది. బాగుంది. ఇది పెద్ద పాప బెడ్రూమ్. ఇది ఇటు బాగానే ఉంటది. ఏం అవసరం లేదు, వచ్చేసారు మా వాళ్ళు. ఇక్కడే ఉంటే అక్కడికి వెళ్ళలేము, బయలుదేరాలి. ఫస్ట్ టైం ఆశిక అనిల్ మా ఇంటికి వచ్చారు. ఎంచక్క అసలు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఏంట్రా ఇన్ని సంవత్సరాలు షూటింగ్ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి కూడా కుదరలేదు కదరా? రాకూడదు భావన గారు, షూటింగ్ అయితే చూస్తేనే బాగుంటది. నిజంగా అప్పట్లో కుదరలేదులే. బేసిక్ ఇప్పుడు కొంచెం నువ్వు ఫ్రీగా ఉన్నావు, నేను ఫ్రీగా ఉన్నా, ఆశిక కూడా ఫ్రీగా ఉంది. అందరం కలిసి పెళ్లికి వెళ్ళబోతున్నాం కాబట్టి కలిసాం ఈ రోజు. లేకపోతే కష్టమే ఈ రోజు కూడా కష్టమే. బిస్కెట్ ఇచ్చేవాళ్ళు. చూద్దాం భావన గారు ఇద్దరు కూడా. సరే భావన గారు, నెక్స్ట్ టైం వస్తాం కదా బెంగళూరు, అప్పుడు అది ఇది అని చెప్తూ ఉంటారు. బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కాల్ చేస్తారా అనుకున్నా. ఈ రకంగా మనం పెళ్ళికి, మన వన్ ఆఫ్ ద డైరెక్టర్ పెళ్ళికి వెళ్ళబోతున్నాము. ప్రశాంత్ వచ్చేస్తున్నాం. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ రెడీ అయిపోయాము. ఇక్కడ ఖమ్మం దగ్గర పెనుబల్లిలో మా డైరెక్టర్ పెళ్ళి అనమాట. ఇంకా ఇక్కడ మంచిగా రెడీ అయిపోయి, అసలు వీళ్ళ అక్క వాళ్ళు అయితే బావగారు అంతా బాగా చూసుకున్నారు. హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ భావన గారు. ఎందుకు థ్యాంక్ యూ? అసలు ఇలాంటి థ్యాంక్స్ వద్దు. మనందరం ఒకటి, మనందరం హ్యాపీగా ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈ పెళ్లి వల్ల మనం కలవడానికి, ఇంత టైం స్పెండ్ చేయడానికి అయింది. కోపుంది. మేము సీరియల్లో ఉన్నా కూడా ఇంత టైం స్పెండ్ చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే ఎవరి సీన్ వాళ్ళది, ఎవరి రూమ్ వాళ్ళది. షూటింగ్ అయిపోతే ఇల్లు అయితే షూటింగ్, మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళిపోయేదాన్ని, లేకపోతే చెన్నై వెళ్ళిపోయేదాన్ని. అవును, ఈసారి అనుకుంటా నైట్ అంతా పడుకోకుండా గంటలు మాట్లాడుకున్నాం. మేము మిడ్ నైట్ వచ్చాం హైదరాబాద్. మేము 9:30, 10 అలా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 1 అయిపోయి, 1 నుంచి సరదాగా అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే మార్నింగ్ 5 o'clock అయిపోయింది అనుకుంటా, 5కి పడుకున్నాం. ఎందుకంటే 1 month లో ఏం చేస్తున్నాం ఏంటి, మా కబుర్లు మేము సరదాగా అసలు ఎప్పుడు లేని అన్నీ మేము సరదా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే బాగా మిస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది కాబట్టి మనందరం మాట్లాడుకున్నాం. అనిల్
ఓబీ వాయిస్ ఇస్తున్నావా? డిస్టర్బెన్స్ ఇద్దామని ఫిల్మ్లో ఉంటే బాగోదు కదా పక్కన నిలబడి. వీడు అంటున్నాను నేను కోద్దు, మళ్ళీ కింద ట్రోల్ చేయకండి నన్ను. అవును ట్రోల్ చేయండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వీడికి లొకేషన్ లో నేనంటే చాలా ఇష్టము. అదే కొత్తగా ఆవిడ చెప్తుంది. అవును ఇష్టం నాకు ఇవన్నీ చాలా అభిమానం అంటే చెప్పాక ఇంకా ఏం చెప్పలేవు కదా. లేదు గూగుల్ పే చేస్తా అన్నారు. సరే అవును అభిమానం. నిజం అనుకోరా, నేను కూడా పక్కన ఉన్నాను అనుకున్నట్లేదా? నీకు కూడా గూగుల్ పే చేయమని చెప్తాను. అయ్యో ఒరే, అయితే నేనంటే ఇష్టం లేదు కదా. లేదు అసలు చాలా అభిమానం మీరంటే నాకు. అడిగి చెప్పించుకుంటున్నాను. నాకు ఇవిడ చాలా అభిమానం. సరేనా, మనం వచ్చిన రాత్రి కార్ డ్రైవింగ్ ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన జర్నీ గురించి ఇప్పుడు సగం జర్నీ నిద్రపోయింది తను. లాస్ట్ లో మేల్కొని ఫుల్ మాట్లాడింది, మొత్తం కవర్ చేసేసింది. నేనేమన్నానంటే మీరు మాట్లాడుకునేది నాకు అర్థం కావట్లేదు, అందుకే కళ్ళు మూసుకొని వింటున్నాను. అంటే తెలుగే వచ్చిరా, నాకు కన్నడ రాదని చెప్పిన. అసలు మేము కన్నడ మాట్లాడి మీకు కన్నడ కూడా మొత్తం అర్థం అవుతుంది అని చెప్పండి. ఏమంటారు, కొంచెం ಸ್ವಲ್ಪ మాదిరి భరతే నాకే మర్చిపోయింది. ఏదో బూతులా ఉంది. మన దాంట్లో మాడుతుంది. తమిళ్ కానీ కన్నడ కానీ నాకు రెండే మాటలు వచ్చు. ఆ రెండు మాటలు ఏంటని నన్ను తిట్టుకోవద్దు మీరు కానీ. బాయ్ ముచ్చో వాయ్ మోడ్డి మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏదో చెప్పారు వద్దులేండి. ఆవిడ చెప్పుకున్నట్టుంది. ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా. పెళ్లిలో వెళ్తూ కారులో మాట్లాడుకుంటాం, లేదా పెళ్లిలో ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అన్నది మీకు చూపిస్తాను. ఓకే వెళ్ళిపోదాం. బాబోయ్, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదో దగ్గర అనుకున్నాను కానీ 1.5 hour జర్నీ ఉంది. మేమందరం ఇప్పుడు పెళ్ళికి ఇంకా తొందరగా వెళ్తాం అనుకున్నాము, కొంచెం లేట్గా వెళ్తున్నాం అనమాట. లేటెస్ట్గా దిగుతున్నాము, వెళ్తూ ఉన్నాం దారిలో. నేను లేటా? యాక్చువల్గా చెప్పాలంటే త్వరగా వెళ్ళిన మధ్యాహ్నం వరకు ఉండాలి కదా అని కొంచెం కావాలని కూడా లేట్ చేసాం. కానీ కార్ ఎక్కాక ఇంతసేపు అని అప్పుడు చూసుకున్నాం 1.5 hour ఉందా అని. అప్పుడు షాక్ అయిపోయాం అనమాట. ఇప్పుడు వెళ్ళాక చక్కగా అక్కడ సరదాగా ఎంజాయ్ చేసి, ఎలాగో పెళ్ళి 11:30 12కే కాబట్టి, మధ్యాహ్నమే పెళ్ళి కాబట్టి సరిపోద్దాం ఆ టైం కూడా. 4 minutes అమ్మయ్య. 1.5 hour కూడా అయిపోయింది అమ్మయ్య. వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, పెళ్ళిలో ఎంటర్ అయిపోతాం. ఇదిగో మా డైరెక్టర్ పెళ్ళి, ఈ ప్రశాంత్ పెళ్ళికి వెళ్తున్నాము. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు ఉన్నాయన్నమాట. ఇతను పెళ్ళికి మేము వచ్చాము, మాకు మంచి డైరెక్టర్ ఇతను, అందుకని చెప్పేసి అందరం ఇంత దూరం వచ్చాం పెళ్ళికి. యాక్చువల్లీ తల్లిదండ్రులు అబ్బాయి యొక్క తల్లిదండ్రులు.
ఒకసారి ఇది వీడియో వెళ్ళండి తీసుకో వెళ్ళండి ఇది పట్టుకో బాబా ఇది పట్టుకో ఆవిడకంటే ఫోటోలు వీడియోలు రెండు కొట్టు చూడమ్మా అది రాట్లే వాళ్ళు కిందకి వచ్చినా కదా స్టేజ్ విరిగిపోయేలాగా పులి నువ్వు పెద్ద పులి లెక్క కొడుతువిరో మన బద్దలు కొట్టేయో నువ్వు పెద్ద పులి లెక్క కొడుతువిరో మన బద్దలు. మా ప్రశాంత్ పెళ్ళికి అంటే నాకు ముద్దమందారం నుంచి తెలుసు అనమాట. ఈ డైరెక్టర్ అప్పుడు ముద్దమందారంలో అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ మాకు ఇప్పుడు త్రినేనిలో మళ్ళీ నెక్స్ట్ కో డైరెక్టర్ లెవెల్కి వచ్చాడు. ఇక్కడ నుంచి త్రినేనిలోనే మారి జమ్నీకి వెళ్ళిపోయి ఇంకో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయ్యాడు అనమాట. మా అందరికీ బాగా దగ్గర వ్యక్తి ప్రశాంత్. అందుకనే మేము పెళ్ళికి వచ్చాము అందరం హైదరాబాద్ నుంచి ఇక్కడ ఖమ్మం దగ్గర పెనుబల్లికి. తనని తప్పకుండా కలిసి పెళ్ళి చూసి వెళ్ళాలని మేమందరం డిసైడ్ అయ్యాము. మా హీరో చందు కూడా వచ్చాడు, మీరు చూసే ఉంటారు కదా. ఇక్కడ స్టేజ్ మీద ఒక స్టెప్ వేసాము, ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాడు మమ్మల్ని చూసి, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే బాగా తను ఏంటంటే మాతో అందరితో జోవియల్గా ఉంటాడు. సీన్ అది ఎక్స్ప్లెయిన్ చేయడం విషయంలో కానీ, మాకు ఎంకరేజ్ చేయడంలో కానీ, ప్రాంప్టింగ్ కూడా బాగా చెప్తాడు అనమాట. ముద్దమందర్ నుంచి తన ఆ స్టేజ్ నుంచి అలా అలా ఎదుగుతూ ఒక డైరెక్టర్ అయ్యాడు. అది చాలా గ్రేట్ థింగ్, చాలా కష్టపడే మెంటాలిటీ. మా అందరికి కూడా చాలా దగ్గరగా ఉంటాడు, చెప్తూనే ఉండాలి. అంటే తన మంచితనం గురించి చెప్తున్నానంటే దానికోసమే మేము పెళ్ళికి వచ్చామని మీరు అర్థం చేసుకోవాలి. అవునా కాదా నైని? ఒకసారి అవునవును కరెక్ట్, చాలా దగ్గరలో పెట్టారు, భయపడతారు జనాలు. అవును, చాలా ఎంజాయ్ చేసాము. మమ్మల్ని చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో వచ్చినందుకు, ఇంత ట్రావెల్ చేసి వచ్చినందుకు మాకు కూడా సాటిస్ఫాక్షన్. ఇంకా అసలు వాళ్ళ ఊరంతా కూడా ఒక పెద్ద పండగలా అయిపోయింది మమ్మల్ని చూడగానే. అసలు వాళ్ళ మొహాల్లో ఆనందాలు చూసి మాకు అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఓకే అసలు వీళ్ళందరినీ హ్యాపీ చేసాం చాలు అనిపించింది. అనిల్ నీ ఫీలింగ్ ఒక 2 మాటలు డ్రైవింగ్ అనమాట. 2000 ఇచ్చేయండి దిగినప్పుడు. మంచి డ్రైవింగ్ చేశాడు, మంచి వ్యక్తి, చాలా జోకల్గా ఉంటాడు. ఏ జోక్ సీరియస్ ఇది జోక్ ఎవరు చెప్పాడు? చాలా ఇంత ఇదిగా ఉంటాడో అంత కేరింగ్ గా చూసుకుంటాడు. చెప్పండి మీరు ఏదో అనుకుంటారు. మమ్మల్ని కేరింగ్ గా చూసుకుంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మన ఫ్యామిలీ అనే బాండింగ్ తో బాగా ప్రేమగా ఉంటాడు. నాకే దిక్కులేదు చూసుకుంటా అంటే. సరే చెప్పండి అలాగే చెప్పండి. సరే ఓకే, ఎస్ అదనమాట సంగతి. ఇలా అందరం ఎంజాయ్ చేసుకుంటూ కారులో వచ్చాము నిన్న నైట్. ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం పెళ్ళి అయిపోయాక. ఇప్పుడు మేము కార్లో అంతాక్షరి పెట్టుకుంటాం అనమాట. అంటే ఎవరు బాగా పాడతాము ఏంటి అని. మేము హైదరాబాద్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నాము, మీకు లేదా? అంటే డ్రైవర్ నువ్వు జీ తెలుగులో పాటలు బాగా పాడేవు కదరా. ఏ పాట అది? పాడింది ఊరికే పాడతారా? డబ్బులు ఇస్తే పాడతాం. బాగుంది, ఇక్కడ నుంచి దూకేస్తారు. అదేంట్రా నేను చేసి ఫోన్ లో విని 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 కూడా నోటికి ఎంత కష్టమైన దేవుడి పాటలైనా కూడా బాగా పాడింది. అందుకే మా నైని త్రినేని అయిందనమాట. అందుకే నా పాటలు పాడుతుంటే ఇలా కన్ను మూసి తెరిసేలో పని కనిపిస్తుంది. ఓకే బయట చూపించుకోవాలి సీనరీ. వెళ్తూనే ఉంటాం. హైదరాబాద్ వెళ్ళిపోయాక ఒక్కసారి మా వాళ్ళందరితో బాయ్ చెప్పిస్తాను. బాయ్.
మేము దారిలో వస్తూ వస్తూ మంచి కాఫీ కావాలంటే మంచి అని కాఫీ మధ్యలో కావాలంటే అంట 4 నిమిషాలు ఉన్నప్పుడు లేపుతూనే వచ్చింది. మీ స్టాఫ్ మొత్తం ఫోటో దిగుతారా? మరి మాకు ఆనియన్ బజ్జీ రాలేదే. ఇచ్చేసాం. ఆనియన్ బజ్జీయా? ఓకే సోనక్క రాక లేవండి లేవండి భావన గారు. లేవండి ఏంట్రా, నన్ను లేవన్నట్టు తింటరా? జరగండి అనాలి తెలుగు చెప్పు ఇప్పుడు జరిగిన స్టోరీ చెప్పు. జస్ట్ మీ ఆటో కొద్ది బండి. ఆనియన్ బజ్జీ సూపర్ ఉందన్నమాట, చాలా బాగుంది. కాఫీతో పాటు ఆనియన్ బజ్జీ ఉంది. ముంచుకొని నువ్వు తిందా? నువ్వు తిను. వాడు ముంచుకుని తింటాను బజ్జీలు అయిపోయింది. మళ్ళీ ఇంకో ప్లేట్కి పంపించాం. ఇంకా అలా ప్లేట్ చూస్తున్నాడు. బజ్జీ ఎలా ఉందిరా? బజ్జీలా ఉంది. ఇప్పుడే నన్ను ఇంటి దగ్గర మా నైని విక్రాంత్ డ్రాప్ చేసి వెళ్ళారనమాట. పెళ్ళైతే చాలా అంటే చాలా అందరం కలిసేసరికి చాలా సందడి అనిపించింది. చర్చిలో నుంచి ఇంటికి వచ్చాక మంచిగా అక్కడ స్టేజ్ మీద అందరం కలిసి విష్ చేసుకొని మాట్లాడుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మా హీరో చందు మాత్రం రాత్రి నైట్ లేట్ షూట్ అవ్వడం వల్ల పాపం తను నైట్ బయలుదేరలేకపోయాడు. 2:30కి షూటింగ్ అయిపోయిందంట. అందుకే అతను మార్నింగ్ బయలుదేరి వచ్చేపాటికి లేట్ అయింది. మేము బయలుదేరిపోదాము లేట్ అవుతుంది అనుకుంటుండగా తను వస్తున్న దగ్గరలో ఉన్నాడని మేము కూడా ఆగిపోయాం. తను వచ్చాక అందరం కలిసి చక్కగా తనకి డైరెక్టర్కి విషెస్ చెప్పి చక్కగా మేమందరం కూడా హ్యాపీగా చిల్ అయిపోయి చక్కగా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇంకంతే. మాకైతే ఈ ట్రిప్ చాలా వండర్గా హ్యాపీగా అనిపించింది. అంటే మేము అనుకోకుండా అందరం వెళ్ళాము. అంటే ముందు నుంచి ఇంకా మా విష్ణు కానీ సుమన కానీ అందరూ వస్తామన్నారు. వాళ్ళకి అనుకోకుండా వేరే షూట్ ఉండడం వల్ల వాళ్ళు డ్రాప్ అయిపోయారు లాస్ట్ మినిట్లో. ఇంకా మేమందరం సరే ఎలా అయినా మనమైనా వెళ్ళాలని చెప్పేసి కలిసి వెళ్ళాము. అది ఇదంతా కూడా మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్. లవ్ యూ ఆల్.